ప్రస్తుతం నేను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం అయితే నేనైతే ఉన్నాను. ప్రస్తుతం మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పాసెంజర్స్ టెర్మినల్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులన్నీ కంప్లీట్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క బిల్డింగ్లో ఎటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా పిన్ను దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బిల్డింగు పాసెంజర్స్ టెర్మినల్ బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్ కనుక చూసుకుంటే సుమారుగా సువిశాలంగా అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయినట్లయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే దగ్గర 90% వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయ్యేంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి గ్రానైట్ ఇది. ఈ గ్రానైట్ కనుక మనం కనుక చూసుకుంటే ఇది లేజర్తో తయారైన గ్రానైట్ అంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే ఒకవైపు కనిపిస్తున్నటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ గ్లాసులు కూడా సుమారుగా 40 mm అంటూ కూడా మరొక వైపు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే సుమారుగా 40 mm అంటే చాలా థిక్గా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి విండ్ కానీ అదే వర్షం ప్రభావం కానీ ఎటువంటి వేవులు ఉండి వచ్చినా సరే తట్టుకోగల కెపాసిటీ ఉండేటట్లు సుమారుగా అయితే చూడొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తిగా అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ పరిధిలో అలాగే ఒకవైపు జిఎంఆర్ ఈ రెండింటి సంస్థల పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతా కూడా సుమారుగా దగ్గర 5,000 మంది పైచీలకైతే మాత్రం ఇక్కడ అంతా కూడా పనిచేస్తున్నారంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ పాసెంజర్స్ ఎంట్రన్స్ అయిన తర్వాత అయితే అక్కడ చెక్కిన్ ఉంటుంది. చెక్కిన తర్వాత వచ్చినటువంటి లిఫ్ట్లోనే ప్రస్తుతం మనం వెళ్తున్నాం. వచ్చినటువంటి పాసెంజర్ అక్కడ లగేజ్ అంతా కూడా అక్కడ ఇచ్చిన తర్వాత ఓన్లీ పాసెంజరే ఈ యొక్క లిఫ్ట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ఎక్సలేటర్ ద్వారా ఈ పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనమైతే చూడవచ్చు. అయితే ఇదే క్రమంలో స్ట్రైట్గా మనకు కనిపిస్తున్నటువంటి ఏవైతే అక్కడ ఏదైతే పూర్తిగా గోడ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది ఏంటంటే అక్కడ ఏమీ బిగించకుండా అక్కడ ఏమీ ఎటువంటి కూడా ఏర్పాటు చేయకుండా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం కనుక అక్కడ కనుక మనం కనుక చూసుకుంటే సుమారుగా 6 మీటర్ల పొడవు గల ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఈ యొక్క ప్రాంతంలో పెట్టడానికి అయితే ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లందరికీ కూడా మెయిన్ వచ్చినటువంటి పాసెంజర్లకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అది ఏది ఎలా వెళ్తుంది ఏం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క విమానాశ్రయంకి ఒకటే చెప్తున్నారు, స్మార్ట్ ఎయిర్పోర్ట్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్మార్ట్ ఎయిర్పోర్ట్ అంటే ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా డిజిటల్ సిస్టమ్తో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని డిజిటల్గా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మరోవైపు ప్రధానంగా మనం చూడవచ్చు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి ప్రధానంగా ఒకటైతే చెప్తున్నారు, తుఫాను 275 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినప్పటికీ కూడా తట్టుకోగల కెపాసిటీ ఉందంటూ కూడా మరొక వైపు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఎత్తు ఏదైతే మనకు ఇప్పుడు వచ్చినటువంటి టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో పాసెంజర్ టెర్మినల్ బిల్డింగు ఆ సీలింగ్ కూడా సుమారుగా 18 మీటర్లు ఉంటుందని కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వర్షం ఎంత భారీ ఎత్తున వర్షం పడినప్పటికీ కూడా ఆ వర్షాన్ని తట్టుకోగల కెపాసిటీతో దీన్నైతే నిర్మించామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. అంటే సుమారుగా 270 mm వర్షం పడినా ఏమీ కాదు అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ కూడా పైనుంచి చూస్తే ఒక ఫిష్ సముద్రంలో ఎగురుతుంటే ఎలా కనిపిస్తుందో ఒక డాల్ఫిన్ ఆకారంలో ఉంటుందంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉన్నది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడ కూడా ఇండియాలోనే ఇటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా డిజైన్ చేసామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపించాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు ఈ టెర్మినల్ బిల్డింగ్ నుంచి లోపలికైతే పాసెంజర్ ఎంటర్ అయినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఎక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రతి వస్తువు ఇక్కడ ఉపయోగించినటువంటి ప్రతి వస్తువు కూడా పర్యావరణానికి హితంగా పర్యావరణానికి చెడు చేయకుండా ఉన్నటువంటి వస్తువులే ప్రతిదీ కూడా వాడేమంటారు. ఎందుకంటే ఒకవైపు ఎలక్ట్రికల్ నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఏది కూడా పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉన్నటువంటి అటువంటి మెటీరియల్ అయితే యూజ్ చేసేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదంతా కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా చెన్నై నుంచి కూడా ఒక స్పెషల్గా తీసుకొచ్చామంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఇక్కడ టెర్మినల్ ఎంట్రన్స్కి అయితే మళ్ళీ ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి వచ్చాం. ఇక్కడి నుంచి చూసుకుంటే సుమారుగా ఇక్కడ 18 మొత్తానికి కనిపిస్తాయి. ఇక్కడ ఏదైతే సంబంధించిన ప్యాకింగ్ మిషనరీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ 18 ప్యాకింగ్ మిషనరీకి సంబంధించినవన్నీ కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే చెప్తూ ఉంటే ఏదైతే ప్యాసింజర్లకి సంబంధించినటువంటి లగేజీ కావచ్చు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ కావచ్చు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళడానికి
అనుకూలంగా ఉన్నటువంటి ఎస్కలేటర్లు ఇవి. ఈ సైడ్ నుంచి అవన్నీ కూడా పంపిస్తారంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ముఖ్యంగా మనం అదే చూడొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్నటువంటి కాబట్టి ఇదంతా కూడా ఇప్పటికే పూర్తిగా ఆ యొక్క స్టాండర్డ్స్తో కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం మనమైతే చూడవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వెళ్తున్నటువంటి ఎస్కలేటర్, ఇది ఒక ఎస్కలేటర్ అంటే ఇవి కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడొచ్చు ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయిందంటే డైరెక్ట్గా ఆ ఫ్లైట్ లోపలికి ఇందులో నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయే అవకాశం అయితే నీట్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వచ్చినటువంటి ఆ కార్గో, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. ఎగుమతులు దిగుమతులు జరిగేటప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా చూసుకుంటే 18 ప్యాకింగ్ సెల్ఫ్ ప్యాకింగ్ మిషన్స్ అనమాట. ఇప్పుడు అంతా కూడా ఏఐ వచ్చేసింది. ఏఐతో అనుసంధానం చేస్తూ ప్యాకింగ్ మిషనరీ సంబంధించిన సుమారుగా 18 మిషనరీస్ అనమాట. అంటే ఒకే ప్రాంతంలో పెట్టిన పరిస్థితి ఒకేసారిగా ఎంతమంది వచ్చినా సరే వెంటనే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఇక్కడి నుంచి పంపించే విధంగా అయితే ఒకవైపు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది కూడా చూసుకుంటే సెల్ఫ్గానే ఒక ఏదైనా మెటీరియల్ తెచ్చి అక్కడ పెడితే దానంతలో అదే ఆటోమేటిక్గా ప్యాకింగ్ చేసుకుని డైరెక్ట్గా అది ఫ్లైట్కి అందించే విధంగా ఇదంతా కూడా ఒకవైపు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి. అదేవిధంగా మనకి చూడొచ్చు ఈ గ్రానైట్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రానైట్ చూస్తూ ఉంటే చాలా షైనింగ్గా కనిపిస్తూ ఉన్నది. ఇది కూడా అంతా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక లేజర్తో కట్ చేసింది. ఇదంతా కూడా ఒక లేజర్ గ్రానైట్ అంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు. ఒకసారి ఆ పైకి కూడా వెళ్ళి ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. పైనుంచి అయితే చూస్తే ఇదంతా కూడా సువిశాలమైనటువంటి మొత్తం ప్రాంగణం అంతా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి చూసుకుంటే అంటే ప్రజెంట్ ఆన్ వర్క్లో ఉంది కాబట్టి ఏది ఎక్కడ ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది అనేది మన పక్కనే ఉండి వాళ్ళు చెప్తే తప్పకుండా మనకు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దేన్ని చూసినా సరే ఆన్ ప్రాసెస్లో అవుతుంది. ప్రతిదీ కూడా వర్క్ కంప్లీట్ ఇంకా అవ్వకముందే ప్రస్తుతానికి అది ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. అంతే పూర్తిగా కనిపిస్తే ఇంకెలా ఉంటుంది అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతే చూస్తూ ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఎయిర్పోర్ట్గా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ముందుకైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కడి నుంచే చూడొచ్చు సువిశాలమైనటువంటి కనిపిస్తూ ఉన్నది. రన్వే ఒకవైపు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే పూర్తిగా సముద్రం కూడా అంటే చివరిగా చూసుకుంటే సముద్రం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక మనకి ఇక్కడ ఆ కెమెరా లెన్స్ అంతవరకు వెళ్ళవు కాబట్టి మనం అది చూపించలేము. కానీ ఇక్కడి నుంచి అయితే దాన్ని కూడా మనం చూపించవచ్చు, సముద్రాన్ని కూడా చూపించవచ్చు. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఇక్కడి నుంచి సుమారుగా చూసుకుంటే ఇదంతా సువిశాలంగా కనిపిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన ల్యాండ్ అంతా కూడా 2200 ఎకరాల్లో దీనికి సంబంధించినంతా కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక భూముల సేకరణ కూడా దీనికి సంబంధించి చూసుకుంటే సుమారుగా 2700 ఎకరాలు సేకరించారు. 2700 ఎకరాలు సేకరించినప్పటికీ 500 ఎకరాలను దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వచ్చినటువంటి పాసింజర్కి సంబంధించినటువంటి ఏదైనా సరే అంటే వాళ్ళకి ఒక బిజినెస్ పరంగా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాల పరంగా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసే విధంగా ఆ దిశగా అయితే ఇదంతా కూడా ఒకవైపు ఏర్పాటు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ముఖ్యంగా మనకి ఎయిర్పోర్ట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్గా కనిపించేది పాసింజర్స్కి సంబంధించినటువంటి ఇది బిల్డింగ్ అనమాట. పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ పీటీబీ అంటారు దీన్ని. ఈ పీటీబీ పూర్తిగా ఒకవైపు అయితే పనులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఒకవైపు అక్కడ ఆ గ్లాసులు అయితే చూపిస్తున్నారు. ప్రతి ఒక్క గ్లాసు కూడా 45 mm అయితే ఉంటుంది, థిక్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ గ్లాస్ అనేది ఎంత విండ్ వచ్చినా హెవీగా వచ్చినప్పటికీ కూడా హెవీ రైన్స్ వచ్చినా సరే తట్టుకోగలిగి ఉంటుందంటూ ఇప్పుడే మనకి అధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఒక స్మార్ట్ ప్రస్తుతం చూసుకుంటే ఇదంతా కూడా ఒక స్మార్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి దీనికి సంబంధించినవన్నీ కూడా ఆటోమేటిక్గా సెన్సార్లతోనే పనిచేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు. ఇదే విధంగా ఇదంతా చూడొచ్చు. ఇది గతంలో చూస్తే సుమారుగా దీనికి సంబంధించినది అంతా కూడా ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. సుమారుగా రన్వే కూడా మనకైతే కనిపిస్తుంది. ఆ రన్వే కూడా 3 కిలోమీటర్ల 800 మీటర్లు 3.8 km దూరంలో ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అంత దూరం నుంచి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికైతే చేరుకుంటుంది. అయితే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ అవుతుంది. ఒకవైపు చూడొచ్చు ఇక ఎంత సువిశాలంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయో. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఎల్ షేప్లో కనిపిస్తున్నాయి, ఒక పక్క టీ షేప్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవేంటివి అనుకుంటున్నారా? ఈ కనిపిస్తున్నటువంటి ఇవే ఇక్కడ లోపల పాసింజర్స్ తీసుకుని వచ్చినటువంటి మెటీరియల్, ఆ పాసింజర్స్ తీసుకుని వచ్చినటువంటి ఏదైనా సరే లగేజీ ప్రతిదీ కూడా దీని నుంచే
బయటికి వెళ్తుందంటూ ఇక్కడైతే చెప్పుకొచ్చారు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ప్రస్తుతం చూసుకుంటే దీని ద్వారానే అంతే ఆటోమేటిక్గా ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఏఐ ఉందో దీని ఆధారంగా వాటంతలు అవే ప్యాకింగ్ అయ్యి ఇందులో నుంచి డైరెక్ట్గా ఆ ఫ్లైట్లోకి దిగిపోతాయి. అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా అది ఫ్లై అయ్యి అక్కడి నుంచి గమ్యస్థానానికి అయితే చేరుకుంటుందంటూ మనకైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే చూడొచ్చు సువిశాలంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు రానున్న రోజుల్లో అందుబాటులో రాబోతుందంటే ఈ ప్రాంత వాసులందరికీ కూడా మొత్తం చెప్పుకుంటే ఎంతో ఒక శుభవార్తగానే చెప్పాలి. ఈ శుభవార్త అందరికీ కూడా చూస్తూ ఉంటే రేపు జరగబోయేటువంటి ఫ్లై ఇక్కడ సంబంధించినటువంటి ఫస్ట్గా ఇక్కడ ఫ్లైట్ అయితే రాబోతుంది. రేపు టెస్టింగ్ ఫ్లైట్ అయితే మాత్రం ఇక్కడ ఎగరబోతుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్ ఎగరబోవడంతో ఇదంతా కూడా అందుకరగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన పనులన్నీ కూడా 90% పూర్తిగా పనులయ్యేంటూ కూడా ఒకవైపు మాత్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే సుమారుగా అంటే 20/07/2023 నుండి నేటి వరకు సుమారుగా రోజుకు 5,000 మంది వరకు కూడా అహర్నిశము రాత్రి పగలు ఇక్కడ శ్రమిస్తే తప్పకని ఇప్పటి వరకు ఈ యొక్క రూపుదిద్దుకోలేదంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఉందో ప్రజెంట్ ఈ పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ అయితే మాత్రం ప్రస్తుతం అయితే వచ్చాం. ఈ పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ లోపలికి ఇక్కడ చూస్తే అది డైరెక్ట్గా ఆ ప్రాంతానికి పాసింజర్స్ వస్తారు. ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ అంతా కూడా లోపలికి ఎక్కడి నుంచి పంపిస్తారు. అదేవిధంగా మనమైతే చూడొచ్చు. ఒకసారి ఈ లోపలికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఎలా ఉంటుంది ఏంటి దీని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే నేను కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోపలికి వచ్చేవంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఏదైనా సరే ఒక బోల్టు ఒక నట్టు జారి పడినప్పటికీ ఏదైనా సరే ప్రమాదం జరగకూడదని దీనికి సంబంధించినవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం చూడొచ్చు దీనికి సంబంధించినంతా కూడా ఎక్కడ చూసినా సరే ఇప్పుడే నేను చెప్పాను మీకు ఈ గ్లాస్ గురించి. ఈ గ్లాస్ ఇక్కడ అదే దీని గురించి మరొకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడొచ్చు ఆయన చెప్పారు ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక అధికారి జిఎంఆర్ సంబంధించినటువంటి ఇది చూస్తూ ఉంటే ఈ తిక్కు కూడా అలానే కనిపిస్తుంది. సుమారుగా చూస్తూ ఉంటే అసలు సెంటర్లో కూడా అసలు గ్యాప్ లేకుండా ఇదంతా కూడా ఒకే షీట్లో కనిపిస్తూ ఉన్నది. అంటే ఖచ్చితంగా 45 mm అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 45 mmని ఎందుకంటే ఎటువంటి విపత్తులకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా అటువంటిది కూడా తట్టుకోగలిగి ఉండగలగాలి. అటువంటిదే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇది ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరగా జిఎంఆర్ సంస్థకు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం చివరి రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని బాధ్యతలు కూడా జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తుందంటూ కూడా మరొకవైపు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఎటువంటి గాలులు ఎటువంటి తుఫాన్లు వచ్చినా సరే ఏమీ కాకుండా అంత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నామంటూ కూడా మరొక వైపు అయితే ఛాలెంజ్ చేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఛాలెంజ్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైనా దీనిలో ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దీన్ని అవన్నీ కూడా తట్టుకోగలిగి ఉండాలి. అటువంటివి అయితే ఉన్నాయా లేదా అనేది మనం అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే. 275 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వచ్చినా ఏమీ కాకుండా ఉంటుంది. అదేవిధంగా 275 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ప్రతిదీ కూడా ఎట్టింది ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. చూడొచ్చు ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా ఈ ప్యాసింజర్స్కి సంబంధించినటువంటి బిల్డింగే. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎక్కడి నుంచో జరుగుతూ ఉంటుంది. మొత్తం ప్యాసింజర్సే కాదు దీనికి సంబంధించిన కార్గో అంతా కూడా ఈ ప్రాంతం నుంచే అటు సైడ్ నుంచి వస్తుంది. అదేవిధంగా కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఏటీసీ టవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏటీసీ టవర్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్. ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ని కనుక మనం చూసుకుంటే మొత్తం అదే మనకి అక్కడి నుంచే మొత్తం కంట్రోల్ గంట కూడా వస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం అయితే చూడొచ్చు ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి అంటే జనరల్గా మనం చూడొచ్చు. జనరల్గా చూసుకుంటే రోడ్లపైన ఏ విధంగా ఒకసారిగా ట్రాఫిక్ ఎక్కువగా అయితే ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న టవర్ ఏదైతే మనకి స్ట్రైట్గా చూడొచ్చు. మన కెమెరామెన్ కూడా ఇప్పుడు ఆ టవర్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ స్ట్రైట్గా కనిపిస్తున్నటువంటి ఆ టవరే మనకి ఆ గ్యాప్ నుంచి లోపల కనిపిస్తూ ఉన్నది.
అది కూడా ప్రస్తుతానికి అండర్ వర్క్లో ప్రజెంట్ అయితే ఉంది. ఆ కనిపిస్తున్నటువంటి టవర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, అది కూడా పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే దానికి కూడా దీనికి సంబంధించినటువంటి మిర్రర్స్ అన్నీ కూడా ఫిట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్లాసులన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు జరగబోయే ల్యాండింగ్ మొదటిసారిగా ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే అక్కడి నుంచి కంట్రోలింగ్ ఇవ్వాలి. అక్కడి నుంచి కంట్రోలింగ్ ఇస్తే తప్ప కానీ పూర్తిగా అది దానికి సంబంధించిన సిగ్నల్స్ ఏవి కూడా నావిగేషన్ చేయలేవు. దానికి సంబంధించింది అంటే ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే సాధారణంగా చూసుకుని మన రోడ్ల మీద వెహికల్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా కంట్రోలింగ్ ఉంటుందో అదేవిధంగా మొత్తం కూడా ఇక్కడ నుంచి అయితే టోటల్గా కంట్రోలింగ్ అయితే ఉంటుంది. ఆ కనిపిస్తున్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అది. అదేవిధంగా మరొకవైపు చూస్తుంటే విశాలమైనటువంటి భవనాలు కూడా మరొక వైపు అయితే నిర్మాణాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో జరిపినటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అవతల వైపు అయితే ఇప్పుడే నేను చెప్పాను మీకు, ఒకవైపు రన్వే అవతల వైపు కనిపించింది, ఒకవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. అది ఇది కనుక మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నది. ఏదైతే మనం చెప్పినటువంటి 2200 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మనకైతే విశాలంగా చుట్టూ మొత్తం చూసుకుంటే కొలిమేర చూపులు అంతా కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది. రానున్న రోజులు అంతా కూడా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో నిర్మాణం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూడొచ్చు దీనికి సంబంధించిన అంతా కూడా భారీ ఎత్తున కూడా ఒకవైపు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కూడా అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండింగ్కి సంబంధించిన కానీ అలాగే ఎయిర్ పోర్ట్కి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వచ్చిన పాసెంజర్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ యొక్క సంబంధించిన ప్రతిదీ కూడా తీసుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్లు ప్రస్తుతానికైతే చూస్తున్నటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎయిర్పోర్ట్లు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనకి అక్కడ చూడొచ్చు, ఒకసారి కెమెరామెన్ ఒకసారి జూమ్ చేస్తారు, ఎందుకంటే మరి జూమ్ లేదు, ఎందుకంటే మనకైతే ఆ రోడ్లపై మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్లో ఆల్రెడీ లైట్లు కూడా వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అటు నుంచి వస్తే అంత సేఫ్టీ ప్లేస్ అంటూ కూడా ఒకవైపు అయితే మొత్తం డైరెక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదంతా కూడా చూస్తూ ఉంటే అదంతా మొత్తానికి ఇది ల్యాండింగ్కి సంబంధించినటువంటి రోడ్డు. ఆ రోడ్డు అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే పార్కింగ్ ప్లేస్ అనమాట. విమానాలు ఏదైతే మనం వెహికల్స్ ఏ విధంగా పార్కింగ్ చేసుకుంటామో అదేవిధంగా ఈ సైడ్ని కూడా విమానాలను అయితే వచ్చినటువంటి ఏరోప్లేన్లన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి సౌలభ్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒకవైపు అయితే చూడొచ్చు. అది ప్రస్తుతానికైతే చూడొచ్చు. ఇదంతా కూడా ఈ విధంగా నిర్మాణం అయితే ప్రస్తుతానికి ఈ దశలో ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. ఈ దశ సుమారుగా చూసుకుంటే 90% అయితే మాత్రం దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మన పైపైన కనిపిస్తుంది అంతా కూడా పైపైన మెరుగులు దిద్దినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు చెప్పుకున్నాం ఈ యొక్క గ్రానైట్ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ ఏ విధంగా ఉందో అది కూడా ఒకసారి మనం దాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మన పక్కనే ఆల్రెడీ గ్రానైట్ సంబంధించినటువంటి ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంది. అయితే దాని థిక్నెస్ ఎలా ఉంటుంది ఆ గ్రానైట్ చెప్తూ ఉన్నారు కదా, అదంతా కూడా లేజర్తో కట్ చేసింది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వేసినటువంటిది ఇది గ్రానైట్. ఈ గ్రానైట్ పైన కూడా చూస్తూ ఉంటే జస్ట్ నా చేత్తోనే జస్ట్ ఇలాగా దీన్ని రఫ్ చేస్తేనే చాలా నీట్గా చూడొచ్చు. ఇది ఇప్పటికే దగ్గర మెరిచిపోతుంది. ఈ విత్తు కూడా చూస్తూ ఉంటే చాలా విత్తుగా ఉంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా క్వాలిటీ అండ్ స్టాండర్డ్తో ఇదంతా కూడా నిర్మాణం అనేది జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో రూపురేఖలు మార్చడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ఎయిర్పోర్ట్కి ఉండవలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు కూడా అన్ని విధాలుగా కూడా ఒకవైపు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఇక్కడి నుంచి ఎటువైపు చూసినా సరే ఇక్కడ ఎలక్ట్రికల్ సంబంధించినవి కానీ అలాగే ఇక్కడ ఏదైనా సరే ఒక వుడ్ వర్క్ సంబంధించింది కానీ అలాగే ఇక్కడ వాడినటువంటి గోడలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంటల్ పరంగా పర్యావరణ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం ఉపయోగించేవంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మాత్రం కనిపించాయి. అదేవిధంగా ముఖ్యంగా అయితే చూడొచ్చు దీనికి సంబంధించిందైతే మనమైతే చూడొచ్చు ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా ఇంజనీర్స్ అయితే ప్రతిరోజు కూడా పరిశీలిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది కాబట్టి అందుకారణం చేత స్టార్టింగ్ నుంచి మా ఆంధ్రలో ఉన్నంత వరకు కూడా మేము ప్రతిరోజు కూడా
దీనిపైన ప్రత్యేక నిఘా పెడతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మనకు కనిపిస్తున్న ప్రతి ఫోన్లో కూడా ఒక సెన్సార్లు పెట్టబోతున్నారు. ఎందుకంటే వచ్చిన పాసెంజర్లు కానీ లేదంటే వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందులు కలిగినా లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే వస్తువులు పోయినా ప్రతిదీ కూడా ఎలా ఎక్కడ వెళ్ళింది ఏం చేసిందంటూ కూడా అవి ఆటోమేటిక్ సెన్సార్ రూపంలో కూడా చెప్తారు అంటున్నారు. అంటే ఒక సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయో అదేవిధంగా సెన్సార్లు కూడా పనిచేస్తాయి అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా స్మార్ట్ టాయిలెట్స్ అని చెప్తున్నామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్క్ కూడా స్మార్ట్గా చేస్తున్నామంటున్నారు. రానున్న రోజుల్లో అంటే ఏ ఒక్క పని కూడా మనం చేయకుండా డైరెక్టర్ మిషనరీ చేసుకుంటుంది అంటున్నారు. ఇక్కడ కిందన క్లీన్ చేయాలన్నా మిషనరీస్ క్లీన్ చేస్తాయి. అదేవిధంగా గోడలు క్లీన్ చేయాలన్నా మిషనరీస్ క్లీన్ చేస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడే మనతో కూడా వాళ్ళు చెప్పారు ఇక్కడ ఎక్కువగా పాసెంజర్స్ ఒకేసారి ఎక్కువగా వచ్చేసరికి గాలి అంటే మనకు ఖచ్చితంగా ఎందుకంటే ఇంత ఓపెన్గా అప్పుడు ఉండదు. ఎందుకంటే చుట్టూ కూడా గ్లాసులు క్లోజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి గాలి ఎయిర్ ఫ్రీగా వెళ్ళి రావాలి. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్స్ని బట్టి అది ఎలా ఉంటుంది ఏంటని దాన్ని రూపుదిద్దుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించినవన్నీ కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, రెండో వైపు కూడా అదేవిధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కింద నుంచి చూడొచ్చు ఒక డిజైన్ కూడా పైనుంచి చూస్తే అది మొత్తానికి ఒక మంచి డిజైన్ కూడా అంటే మొత్తాన్ని చూసుకుంటే ప్రతిదీ కూడా ఒక అట్రాక్టివ్గా ఉండాలి. వచ్చినటువంటి విదేశీయులకు అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్యాసింజర్స్కు ఒక అనుభూతి అయితే కలగాలి. ఆ విధంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని అయితే రూపుదిద్దుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి. రేపే దీనికి సంబంధించిన కూడా మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించింది ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.